హాయ్ ఎవ్రీవన్. మనం ఇప్పుడు ద డామినెంట్ హెయిర్ స్ట్రాంప్ అండ్ ప్యాటర్న్ అనే స్టోరీని తెలుగులో తెలుసుకోబోతున్నాం. ఈ స్టోరీ ఒక హాస్పిటల్ బ్యాక్డ్రాప్లో స్టార్ట్ అవుతుంది. షాన్ మియా ఇద్దరు లవర్స్. షాన్ ఒక 3 years ముందు జరిగినటువంటి ఒక యాక్సిడెంట్లో తన కోమా స్టేట్లోకి వెళ్ళిపోతాడు అండ్ తను ఒక వీల్ చైర్ బోన్లో ఉంటాడు. 3 years నుంచి మియాని షాన్ టేక్ కేర్ చేసుకొని షాన్కి కావాల్సిన అన్ని వస్తువుల ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉంటుంది. అండ్ మియాకి షాన్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలీదు. 3 years ముందు కూడా షాన్ తన రియల్ ఐడెంటిటీని మియాకి ఎప్పుడు చెప్పకుండా మేనేజ్ చేస్తూ వచ్చి ఉంటాడు. సో మియా షాన్ ఒక అనాథ, ఎవరు లేరు అన్న ఆలోచనలోనే ఉంటుంది. ఈ బ్యాక్డ్రాప్లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్టోరీ ఫస్ట్ సీన్లో డాక్టర్ వచ్చి మియాకి చెప్తాడు, షాన్ ఈ కోమా నుంచి బయటకు రావాలంటే చాలా స్లిమ్ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అలా బయటకు తీసుకురావాలంటే ఒక ఖరీదైన మెడిసిన్ కొనాల్సి వస్తుంది. ఈ మెడిసిన్ని మీరు కొని షాన్కి వేయాలంటే దాని కాస్ట్ ఆల్మోస్ట్ ఒక 1 million to 2 million ఉంటుంది అన్నట్లు డాక్టర్ చెప్తాడు. ఇది విన్న మియాకి ఏమర్థం కదా, అంత మనీ తను ఎలా తెస్తుంది అన్న ఆలోచనలో మియా పడిపోతుంది. ఈ లోపల డాక్టర్ మియాతో, నిన్ను చూస్తే మాకు ఇంకా ప్రేమ పైన జనాలు ఎంత శ్రద్ధ, ఎంత కేర్ తీసుకుంటున్నారా, నిజమైన ప్రేమ ఇంకా ఉందా అన్న నమ్మకం, ఆశ్చర్యం అన్నీ కలుగుతూ ఉన్నాయి. సో మా డాక్టర్లు అందరూ మా వంతు ఇదిగా మేము కొంత అమౌంట్ని కూడబెట్టాము అని చెప్పి కొంత అమౌంట్ ఉన్న క్యాష్ని మియా చేతిలో ఇస్తాడు, క్యాష్ కవర్. సో మియా ఇనిషియల్గా అది వద్దంటుంది, బట్ లాస్ట్కి వెన్ డాక్టర్ ఆయన ప్లీడ్ చేసాక తీసుకుంటుంది. ఆ తర్వాత సీన్ నెక్స్ట్ స్కై కార్ప్ ఇంటర్నేషనల్ కంపెనీ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ CEO రోయి వాళ్ళ సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. 3 years ముందు తన సన్ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు అండ్ షీఈస్ వెయిటింగ్ ఫర్ హర్ సన్. ఈ టైంలో రోయి ఎప్పుడైతే తన కొడుకు కోసం వెయిట్ చేస్తూ ఉందో మీడియా అంతా అడుగుతూ ఉంటుంది, స్కై కార్ప్ కంపెనీకి కొత్త CEOగా మీ కొడుకుని తీసుకురావాలని వెయిట్ చేస్తున్నారా అంటే రోయి, అవును నా కొడుకుని తీసుకురావాలని వెయిట్ చేస్తున్నాను, నేను చైర్మన్గా ఉన్నాను, నా కొడుకు CEOగా ఉంటాడు, బట్ హీఈస్ మిస్సింగ్ ఫర్ లాస్ట్ 3 years. అంటే నా కొడుకు గత 3 సంవత్సరాల నుంచి కనపడట్లేదు. వన్స్ తను రిటర్న్ వచ్చాక తనే స్కై కార్ప్ CEO అవుతాడు అని చెప్తుంది. ఇది తను చెప్పాక ఆవిడ తన కొడుకు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. రకరకాల ఇన్వెస్టిగేషన్స్, అసలు షాన్ ఎక్కడున్నాడు అని అందరి చేత వెతికిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో నోయా అనే అతను మియా బ్రదర్. నోయా మియా దగ్గరికి వస్తాడు. మియా మల్టిపుల్ జాబ్స్ చేస్తూ షాన్ కావాల్సిన అవసరాలను తీరుస్తూ ఉంటుంది. ఎందుకంటే మియా ఎప్పుడైతే షాన్ కోమాలోకి వెళ్ళిపోయిన షాన్ని ఇంటికి తీసుకొస్తుందో మియా ఫ్యామిలీ దానికి అంగీకరించదు. అప్పటి నుంచి మియా బయటకు వచ్చి ఇండివిజువల్గా బతుకుతూ ఉంటుంది. అండ్ మియాకి తెలియకుండా తన ఫాదర్ తనకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం మియాకి కూడా తెలియదు. నోవా వచ్చి మియాకి ఇంటికి తిరిగి రమ్మని చెప్తూ ఒక కార్డ్ని చేతిలో పెడతాడు. ఆ కార్డులో నీకు కావాల్సిన ఒక 10 lakhs or 15 lakhs అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ని తీసుకొని నువ్వు ఇంటికి వచ్చే తిరిగి అని నోవా చెప్తాడు. మియా ఎలా వచ్చింది ఇంత అమౌంట్ అంటే, మనం ఊర్లో ఉన్న హౌస్ని అమ్మేశాము, ఎందుకంటే ఇతను షాన్ అతను నా బావ, తన బాగు మాకు కూడా కావాలి, సో నీ కష్టం మా కష్టం, ఇంటికి వచ్చి నానే నీకు తెలియకుండా ఇన్ని రోజులు నీకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అని చెప్తాడు. ఎప్పుడైతే అది మియా వింటుందో, నేను ఇంటికి వస్తాను, నాన్న 60th birthday ఉంది కదా ఆ రోజు వస్తానని చెప్తాను. దెన్ సీన్ అక్కడికి కట్ అయిపోతుంది. దెన్ మనకి మియా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ హౌస్ దగ్గర ఓపెన్ అవుతుంది నెక్స్ట్ సీన్. ఇక్కడ ఏమవుతుందంటే తన లానా, మియా వాళ్ళ లానా అండ్ హర్ ఫ్యామిలీ అక్కడికి వచ్చి, లానా అండ్ హర్ హస్బెండ్ శామ్ వాళ్ళ డాటర్, వీళ్ళ ముగ్గురు ఇంటికి వచ్చి ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు 60th birthday కోసం వస్తారు, మియా ఫాదర్స్ 60th birthday కోసం వచ్చి అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన ఫుడ్ని చూసి ఫస్ట్ ఇన్సల్ట్ చేస్తారు. మియా వాళ్ళ అమ్మ దాన్ని చెప్పడానికి ఏదో ట్రై చేస్తూ ఉంటుంది, బట్ వాళ్ళు ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు. ఇలా పోతూ ఉంటే ఈ డిస్కషన్ పోతూ ఉంటే ఇంతలో మియా షాన్ని తీసుకుని వస్తుంది అక్కడికి. ఇది చూశాక వాళ్ళు బెన్ వేడ్ అనే అతన్ని పిలిచి, మియా నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే ఇతను మీకు ఫ్యామిలీకి కావాల్సినంత డబ్బులు ఇస్తాడు అని చెప్పి మియాని బలవంత పెట్టడం స్టార్ట్ చేస్తారు. లానా అండ్ శామ్ ఫ్యామిలీ లానా అనే ఆమె బలవంత పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఈ బెన్ వేడ్ అనే అతను, నేను పెద్ద కాంట్రాక్టర్ కొడుకుని, మా నాన్న వైస్ ప్రెసిడెంట్ స్కై కార్ప్లో అండ్ మాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి అన్నట్లు చెప్తూ ఉంటాడు. స్కై కార్ప్ అన్నది మా నాన్న కంట్రోల్లోనే ఉంటుంది, మీరెవరు నన్ను ఏమీ చేయలేరు, వీఆర్ బిగ్ షాట్స్ అన్న పొజిషన్లో మాటలతో ఇతను బెన్ వేడ్ అతను అందరినీ చులకం చేస్తూ ఉంటాడు. మియా దానికి ఒప్పుకోదు. ఇంతలో ఈమె లానా వచ్చి మియాని కొట్టడానికి చేయలేపుతుంది. ఈ మియా ముందే ఉన్న షాన్, అప్పటి వరకు కోమలో ఉన్న షాన్ సడన్గా లేచి లానా చేతిని పట్టుకుంటాడు. ఈ లానా అనే ఆమెకి అక్కడ ఉన్న అందరికీ ఒక్కసారిగా ఫ్యూజులు పోతాయి. కోమాలో 3 ఏళ్ళ నుంచి కోమాలో ఉన్న అతను సడన్గా లేయడం ఏంటి, చేతిని పట్టుకోవడం ఏంటి అని. ఫైన్, అక్కడికి అయిపోదు.
ఈవిడ అతను లేచినా కూడా ఏముంది నీ వల్ల ఉపయోగం ఏముంది, నువ్వు డబ్బు లేని వాడివి అని ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో షాన్ ఇది విని షాన్కి కోపం వస్తుంది. మీకు చూపిస్తాను నేను ఎవరో అని ఫోన్ తీసుకొని, మీ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని ఒక నెంబర్కి డైల్ చేస్తాడు. ఈ నెంబర్ స్కైకార్ప్ చైర్మన్ రోయ్కి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే రోయ్ 3 years నుంచి వెతుకుతున్న తన కొడుకే షాన్ కాల్ చేసి అమ్మ నేను ఇక్కడ ఉన్నానని తన డీటెయిల్స్ చెప్తాడు. వెంటనే షాన్ వాళ్ళ అమ్మ వెంటనే ఆ ఏరియాలో ఉన్న స్కైకార్ప్ ఇన్ఛార్జ్ని, హెడ్ని, కార్క్ని, అతని పేరు కార్క్, అతనికి ఫోన్ చేసి వెంటనే షాన్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయండి, మియా వాళ్ళ ఫ్యామిలీ షాన్ కోసం చాలా చేసింది, వాళ్ళ ఇంటిని కూడా అమ్మేశారు అని చెప్తుంది. వీళ్ళకి ఒక మంచి విల్లాని గిఫ్ట్గా ఇవ్వండి అని చెప్పి తను కాల్ డిస్కనెక్ట్ చేసి తను కూడా బయలుదేరుతుంది కొడుకుని కలవడానికి ఆ ఏరియాకి. ఇనిషియల్గా కార్క్ ఆ దగ్గరలో ఉండడంతో వెంటనే అక్కడ అసిస్టెంట్స్తో మాట్లాడి ఒక విల్లా, ఇమీడియట్గా ఒక విల్లా కీస్, ఆ ఏరియాలో ఉన్న రిచెస్ట్ విల్లా కీస్ అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ మియా ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాట్లు చేసి అక్కడి నుంచి బయలుదేరి వస్తాడు. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇన్సల్ట్స్ పోతూ ఉంటాయి, కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆంట్లానా, ఈ బెన్ వేడ్ అనే వాళ్ళు చాలా ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. షాన్ నువ్వు ఎంతవరకు పనికిరాగలవు, బెన్ వేడ్కి ఇప్పటికే చాలా లక్షల సంపాదన ఉంది, వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్, ఒక్క మాట చెప్పాడంటే స్కైకార్ప్లో ఉన్న చాలామంది నేను తొక్కేస్తారు, అతను లేకపోతే స్కైకార్పే ఉండదన్నంత రేంజ్ మాటలు చెప్తూ ఉంటారు. ఈ మాటలు, ఈ డిస్కషన్స్, ఈ ఇన్సల్ట్స్ జరుగుతూనే ఉంటాయి, ఆ బూస్టింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇంతలో కార్క్ ఎంటర్ అవుతాడు. కార్క్ ఎంటర్ అయ్యి ఇతను షాన్ని ఇన్సల్ట్ చేసిన వీళ్ళని చూసి ఫస్ట్ బెన్ వేడ్ని 4 పీకుతాడు. ఆ తర్వాత వీళ్ళందరి ముందు ఒక విల్లాని గిఫ్ట్గా ఇస్తాడు మియా ఫ్యామిలీకి. అప్పటికే మియా ఫ్యామిలీ అర్థం కాకుండా ఉంటుంది విల్లా ఏంటి తనకేంటి అని. ఇస్తూ ఒక కార్డు కూడా ఇస్తారు విల్లాతో పాటు, డబ్బు మనీ ఉన్న కార్డుని అండ్ జేడ్ స్టాచ్యూ, చాలా కాస్ట్లీ అయిన జేడ్ స్టాచ్యూని ఇస్తారు. ఇవి చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ బ్రెయిన్ పోతుంది. ఇంతలో బెన్ వేడ్ ఫాదర్ వస్తారు, ఇతను వైస్ ప్రెసిడెంట్ స్కైకార్ప్లో వస్తాడు. వచ్చి అక్కడ చూసి అతను రావడం అక్కడ కార్క్ కనిపిస్తాడు. అండ్ కార్క్ నువ్వెందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నావు ఒక నోబడీకి, ఇతను ఎవరు, ఎందుకని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, అంత అవసరం ఏంటి అంటాడు. ఇతనికి అప్పటికే అర్థం కాదు మన షాన్ అనేవాడు అతను ఎవరు అన్న విషయం. సో బెన్ వేడ్ ఫాదర్కి విషయం క్లియర్గా తెలియాలని చెప్పి మన కార్క్ ఏం చేస్తాడంటే షాన్ ఎవరు అనేది హీఈస్ ద యార్క్ ఆఫ్ స్కైకార్ప్ అని రివీల్ చేస్తాడు. ఆ రివీలేషన్తో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా స్టన్ అవుతారు. సో ఇప్పటి వరకు వాళ్ళు కోమాలో ఉండి ₹1 ఉపయోగం లేదు అనుకున్న వ్యక్తి ఈ స్కైకార్ప్ కార్పొరేషన్కి వారసుడు అని తెలియడం, అందరి మొహాలు బిక్కమొహం వేసి చూస్తూ ఉంటారు. ఇది చూసిన తర్వాత షాన్ వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. అప్పటి వరకు చాలా ఎక్కువ చేసిన బెన్ వేడ్ అండ్ అతని ఫాదర్కి. ఈ పనిష్మెంట్కి మన కార్క్ తోడవుతాడు. కార్క్ వీళ్ళిద్దరికి పనిష్మెంట్ ఇవ్వడానికి నేను నీ కొడుక్కి ఒక లెసన్ టీచ్ చేస్తా అంటే సీనియర్ వేడ్ బెన్ వేడ్ వాళ్ళ నాన్న ఒప్పుకోకుండా మీరు ఏమనుకుంటున్నారు, నా కొడుకుని అంత చులకనగా చూస్తున్నారా, నువ్వు ఏం చేసినా మేము పడతావు అనుకుంటారా అన్న పాయింట్లోకి వెళ్ళిపోయి బెన్ వేడ్ వాళ్ళ ఫాదర్ సీనియర్ వేడ్ ఒక కాంటాక్ట్ కాల్ చేస్తాడు. ఇప్పుడు ఈ కాంటాక్ట్ ఒక పర్సన్కి కాల్ రింగ్ అవుతుంది. ఇతని పేరు డో అనే వ్యక్తి ఆ ఏరియా కింగ్. ఇది ఒక నార్థియా కింగ్డమ్. ఆ నార్థియా కింగ్డమ్ ఒక కింగ్కి పర్సనల్ ఎయిడ్, అంటే కింగ్ దగ్గర ఉన్న ఒక మెయిన్ ఆర్మీ ఆఫీసర్ కైండ్ ఆఫ్ పర్సన్. సో అతను అక్కడ వార్లార్డ్ అంటే చాలా హై పొజిషన్. కింగ్ కింద ఉండే వాళ్ళలో, కింగ్కి డైరెక్ట్ రిపోర్ట్ చేసే వాళ్ళు వార్లార్డ్స్ కూడా ఒకరు. సో ఇతను ఏం చెప్తాడంటే డో అనేవాడు నా కజిన్, సో నేను డోకి కాల్ చేస్తాను, అంటే బెన్ వేడ్ వాళ్ళ ఫాదర్ సీనియర్ వేడ్ ఫాదర్, నేను అతనికి కాల్ చేస్తాను, మీ పని చూస్తానని చెప్పి అతనికి కాల్ చేస్తాను. ఇంతలో కార్క్ ఇవన్నీ పట్టించుకోడు. ఆ డో కింగ్తో పాటు ఈ ఏరియాకి ఎంటర్ అయి ఉంటాడు. ఆల్రెడీ కింగ్కి ఒక కాల్ వచ్చి ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే స్కైకార్ప్ CEO నుంచి కింగ్కి ఒక కాల్ వస్తుంది, అతను దొరికాడు, వెంటనే నువ్వు రావాలి అని. కింగ్ ఇమీడియట్గా ఈ ఏరియాకి బయలుదేరి స్పెషల్ ఫ్లైట్లో అప్పుడే అక్కడ ల్యాండ్ అయి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న డో నేను కూడా కింగ్తో వస్తానని చెప్పి డో కూడా కింగ్తో మీకు ఏదైనా చిన్న ఉపయోగపడ్డా నాకు ఆనందం అని చెప్పి కింగ్తో పాటు ఏరియాకి వస్తాడు. నాదే అదే ఏరియా అని చెప్పి. ఇట్లాంటి సీన్లో డోకి వీళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసి ఇక్కడ ఒక ఫ్యామిలీ మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంది, నువ్వు వెంటనే పని చూడాలి అంటే, నా ఫ్యామిలీ ఒక వార్లార్డ్ ఫ్యామిలీని ఎవరు ఇన్సల్ట్ చేసేది, వాళ్ళు అంతు చూస్తానని చెప్పి అక్కడే కింగ్ని కొంచెం ఆయన విశ్రాంతి కోసం వెళ్ళి అక్కడ రిఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్న టైంలో అక్కడ ఆ ఏరియాలో మ్యాక్ అనే ఆఫీసర్ని అతన్ని పిలిచి
నువ్వు వెళ్ళి నా తరపున అక్కడ నా ఫ్యామిలీని ఎవరు ఇన్సల్ట్ చేస్తున్నారంటే వాళ్ళ పని చూడు అని చెప్తాడు. ఈ మ్యాక్ అసలు డోనే ఎక్కువ చేస్తున్నాడంటే ఈ మ్యాక్ ఇంకా ఎక్కువ చేస్తాడు. సో అతను ఒక అడ్జటెంట్ జనరల్ అంటారు, నాకు కరెక్ట్గా తెలియదు అడ్జటెంట్ జనరల్ అంటే ఏంటో, బట్ హీజ్ అన్ ఆఫీసర్. అడ్జటెంట్ జనరల్ అనే వ్యక్తి పోలీస్ ఆఫీసర్, ఇతన్ని అక్కడికి వెళ్ళి మాట్లాడమని పంపిస్తారు. ఈ లోపల రోవి ఎవరైతే స్కై కార్ప్ చైర్మన్ ఉంటుందో అండ్ షాన్ వాళ్ళమ్మ, ఆవిడ ఎక్కడికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి షాన్ని ముందు హక్ చేసుకుంటుంది. తన కొడుకు అన్ని సంవత్సరాల తర్వాత కనిపించాక వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి. దెన్ ఆవిడ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక లెసన్ టీచ్ చేయాలని ట్రై చేస్తుంది. ఈ లోపల మన మ్యాక్ ఎంటర్ అవుతాడు. నేను తోపుని, నన్ను ఆపే వాళ్ళు ఎవరిక్కడ అన్నట్లు. ఈ మ్యాక్ వచ్చి అందరినీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇన్సల్ట్ చేస్తూ, నేను ఒక వార్లార్డ్ నన్ను పంపించాడు, ఎవరు నన్ను ఆపలేరు అన్నట్లు మ్యాక్ అక్కడ అన్న వాళ్ళందరినీ ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఇంతలో రోవి వాళ్ళ సెక్యూరిటీ అతను ఎంటర్ అయ్యి ఇతనికి ఒకటి ఇచ్చి, నువ్వు అడ్జటెంట్ అంటే ఏంటి, ఏమనుకుంటున్నావు నువ్వు, నేను చీఫ్ అడ్జటెంట్ని, ఏరియా మొత్తం నా కంట్రోల్లో ఉంది, నీకు చేతనైన దగ్గర చెప్పుకో అని చెప్పి అతనికి తన ఐడెంటిటీ కార్డ్ చేసి అతన్ని కంట్రోల్ చేస్తాడు. ఇలా ఈ ఇన్సల్ట్స్ జరుగుతూ ఉన్న టైంలో అండ్ వీళ్ళు ఎప్పుడైతే మన హీరో కంట్రోల్లోకి మొత్తం వస్తుంది, తన ఫ్యామిలీ కంట్రోల్లోకి మొత్తం వస్తుంది అన్న టైంలో డో ఎంటర్ అవుతాడు. డో అనేవాడు కింగ్కి ట్రస్టెడ్ ఎయిడ్, ఆల్రెడీ చెప్పాం వార్లార్డ్ని. డో ఎంటర్ అయ్యాక అందరినీ ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇతను స్టార్ట్ చేసి ఈవెన్ రోవిని కూడా, స్కై కార్ప్ చైర్మన్ని కూడా ఇన్సల్ట్ చేస్తాడు. నువ్వు స్కై కార్ప్ చైర్మన్ అయితే నాకేంటి, నేను ఏమైనా చేయగలనని ఇన్సల్ట్ చేస్తాడు. షాన్ని ఇన్సల్ట్ చేస్తాడు, మియాని ఇన్సల్ట్ చేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీని ఇన్సల్ట్ చేస్తాడు. అక్కడే ఎవరినైనా ఏమైనా చేస్తానని ఏదేదో మాట్లాడతాడు. ఇలాంటి సిచ్యుయేషన్లో అందరినీ ఇన్సల్ట్ చేస్తూ ఉన్నప్పుడు షాన్ వాళ్ళ అమ్మని కూడా నేను రకరకాల ఇన్సల్ట్స్ చేస్తూ నేను ఏదైనా చేస్తానని మాట్లాడుతున్నప్పుడు ఆవిడ కోపం వచ్చి మళ్ళీ కింగ్ కాల్ చేస్తుంది. ఇక్కడ నీ కొడుకు నీ భార్యని ఎవరో ఇన్సల్ట్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని కింగ్ని డైరెక్ట్గా ఇన్సల్ట్ చేస్తున్నావు. వీళ్ళకి అక్కడ ఎవరికి కాల్ చేస్తారో వీళ్ళకి ఎవరికి తెలియదు. సో వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఈ లోపల కింగ్ ఆ మాటలు వెంటనే ఒక 5 minutesలో ఆ ఏరియాలో ఉండాలని చెప్తాడు. ఇలాంటి సిచ్యుయేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ డోయ్ అనేవాడు చాలా ఎక్కువ చేస్తూ షాన్ని కొడతాడు, క్వీన్ని కొట్టబోతాడు. షాన్ లేచి తన అమ్మను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు, కింద పడిపోతాడు, మళ్ళీ షాన్ని కొడతాడు. ఇతను ఇంకా షాన్ని ఏదో చేసేద్దామని డిసైడ్ అయిపోయి ఒక యాక్షన్లోకి దిగే టైంలో అక్కడ కింగ్ ఎంటర్ అవుతాడు. కింగ్ ఎంటర్ అవడం మన డోయి చూసి, ఆహా కింగ్ నా కోసమే వచ్చాడు, ఎందుకంటే నేను కింగ్కి అత్యంత ప్రియమైన వాడిని, సో నా ఫ్యామిలీ మ్యాటర్ అంటే కింగ్ వచ్చేసాడు అని ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళి, మీరు ఎందుకు రావడం, నేను చూసుకుంటాను కదా ఈ ఆఫ్టర్ ఆల్ పీపుల్ని, వీళ్ళ గురించి మీరు రావాలా అనేది ఏదో మాట్లాడతాడు. కింగ్ అవునా, ఇక్కడ నువ్వేం చూసుకుంటున్నావు, ఎవరు వీళ్ళు అంటే, మన డోయ్ వీళ్ళు అసలు ఎందుకు పనికిరాని వాళ్ళు, మీరు ఎందుకు ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడం, అసలు మీ స్టేచర్కి ఎక్కడికి రావడం ఏంటి, నేను వాళ్ళ తోలు వలిచేస్తాను, వాళ్ళకి చొక్కలు చూపిస్తాను అని ఏదేదో మాట్లాడతాడు. ఇంతలో కింగ్ వచ్చి, నేను నా కొడుకు కోసం వెతుకుతున్నాను అంటాడు. అక్కడే ఉన్న బెన్వేడ్, అవునా మీ కొడుకు, ఎవరు మీ కొడుకు చెప్పండి, ఎలా ఉన్నాడో నేను చెప్తానంటే, నా కొడుకు పేరు షాన్, మా ఇంటి పేరు యార్క్ అంటాడు. సో వీళ్ళకి అప్పుడు ఫ్యూజులు పోతాయి ఒక్కసారిగా. అక్కడ ఉన్నది షాన్ యార్క్ అండ్ మన హీరో పేరు కూడా షాన్ యార్క్. కింగ్ వెతుకుతుంది కూడా షాన్ యార్క్ కోసం. సో వీళ్ళకి అర్థం కాక మళ్ళీ ఇంకోసారి చెప్పండి అంటే, అర్థం కాలేదని అక్కడే ఉన్న డోని మళ్ళీ ఒక్కటి ఒకటి పీకి, ఇప్పటికైనా అర్థమైంది ఏం జరుగుతుందో అంటాడు. ఇది నిజంగా ఇది జరగకూడదు అని చెప్పి అక్కడే పడిపోతాడు. వెంటనే కింగ్ వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి ఆఫ్టర్ 3 years అని హక్ చేసుకొని వీళ్ళ అందరి పని చెప్తా అని చెప్పి డోయి అక్కడున్న మిగతా వాళ్ళందరికీ మంచి బీటింగ్ ఒకటి ఇచ్చి, ఏం చేయమంటావో షాన్ అడుగుతాడు. షాన్ వాళ్ళని తీసుకెళ్ళిపోయి మళ్ళీ బయటకు కనపడకూడదు, వాళ్ళని ఏం చేయాలని తర్వాత ఆలోచిస్తానని చెప్పి పంపించేస్తాడు. సో అక్కడున్న గాడ్స్ వచ్చి వాళ్ళందరినీ పట్టుకెళ్ళిపోతారు. ఇక కింగ్ వచ్చి మియా వాళ్ళ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తారు. కింగ్ అండ్ క్వీన్, రోయి క్వీన్ ఇక్కడ, అండ్ కింగ్ ఆఫ్ నార్తియా ఎంటర్ అవుతాడు, ఆయన షాన్ వాళ్ళ ఫాదర్. సో వీళ్ళిద్దరు వచ్చి మియా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తారు. థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మై సన్ ఫర్ ద లాస్ట్ 3 years అని, నా కొడుకుని గత 3 సంవత్సరాల నుంచి కాపాడినందుకు థ్యాంక్స్ అని. సో వెంటనే షాన్, తను మియాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కుదిరితే రేపే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. దానికి కింగ్ కూడా ఒప్పుకుంటాడు, మియా ఫ్యామిలీ కూడా ఒప్పుకుంటుంది. ఇక కొన్ని కాల్స్ చేస్తామని కాల్స్ చేయడం స్టార్ట్ చేస్తారు.
ఇక్కడికి పార్ట్ 1 స్టోరీ ఆపేస్తున్నాను. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 అండ్ టిల్ ద స్టోరీ అండ్ మనం కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.